నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ చుక్క కూర, ఇగురు కూర. మరి టమాటో లేకుండా చేసుకున్నా కూడా చక్కగా గుజ్జుగా వచ్చేస్తుంది కూర అయితే. చుక్క కూర చాలా త్వరగా ఉడికిపోతుంది. మనకి టేస్ట్ అయితే గోంగూరలాగా అనిపిస్తుంది. మరి ఇందులో కొంచెం కారం, పచ్చిమిరపకాయలు కూడా ఘాటుగానే ఉన్నాయి కాబట్టి గోంగూర పచ్చడిని అయితే మనకి గుర్తు చేస్తుందండి. వైట్ రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది ఇదైతే. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గ్రేవీ కర్రీగా కావాలి అనుకుంటే కొంచెం టమాటో వేస్తే ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుంది, అలా కూడా సూపర్గా ఉంటుంది. అంతేకాదు పచ్చిశనగపప్పు నానబెట్టి కర్రీలో వేసుకున్న సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి చూద్దాం. చాలా సూపర్గా ఉంటుందండి, కొంచెం పుల్ల పుల్లగా ఈ కర్రీ. ఈరోజైతే ఇక్కడ చుక్క కూర, ఇగురు కూర అండి. చుక్క కూరని క్లీన్ చేసి పెట్టుకొని సన్న కాడలే అయితే ఇలా కూడా కట్ చేసుకున్నాను, కాడలతో సహా. మీకు కాడలు బాగా లావుగా ఉంటే కాడలను అయితే స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరి ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇది మనకి ఇగురు కూర అనేది మనకి గోంగూర పచ్చడి తిన్న టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే చుక్క కూర పులుపు ఎక్కువ కదా, గోంగూర పచ్చడిల టేస్ట్లో అయితే ఉంటుంది. దీంట్లోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను నిలువుగా. అలాగే పచ్చిమిరపకాయలు కూడా, పచ్చిమిరపకాయలు 2 ఘాటుగా ఉన్నవి తీసుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5 తీసుకున్నాను. తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్స్ వరకు. చుక్క కూర చాలా త్వరగానే ఉడికిపోతుందండి. ఇందులోకి 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను. కొద్దిగా నలకొట్టిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను. కొంచెం తాలింపు రంగు మారేటప్పుడే కరివేపాకు రెమ్మలు కూడా. ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయినాయి అనుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయిపోవాలండి, పూర్తిగా ఎర్రగా వేగిపోవక్కర్లేదు. మూత పెట్టేసి ఉంచుతున్నాను 2 నుంచి 3 నిమిషాల పాటు. మూత పెట్టిన 2-3 నిమిషాలకి ఒకసారి మూత తీస్తున్నానండి. ఇందులోకి అయితే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను. మూత తీసినానండి 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు అంతా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర అంతా వేసేసుకుంటున్నాను. తాలింపులో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. ఆకంతా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఎక్కువ టైం అయితే పట్టదు మనకి. మూత తీసినాను కొంచెం సేపటి తర్వాత. ఇక్కడ చూడండి, ఆకుకూర అంతా కూడా చక్కగా ఉడికిపోయినట్లు తెలుస్తుంది కదా. కంప్లీట్గా ఉడకలేదు, కాకపోతే ఇక్కడ మెత్తబడిపోయినట్టుగా తెలుస్తుంది. నేనైతే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు అయితే పడుతుందండి. ఇంకొక 2-3 నిమిషాల పాటు అయితే మూత పెట్టేస్తున్నాను. కాడలతో సహా వేసాం కదా, కాడలు కూడా మెత్తగా అయిపోవాలి కదా మనకి.
పాన్ నిండా వేసిన ఆకు చూసారా ఎంత వచ్చేసిందో. మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి సాల్ట్ కూడా వేసాం కాబట్టి నీరు వచ్చేసేసింది. ఇప్పుడు చివరిగా కారం కూడా వేసేసుకుంటున్నాను. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా గ్రేవీ అంతా దగ్గరగా వచ్చేసేసింది. మీకు పలుచగా కావాలనుకుంటే నేను మూత తీసినప్పుడు ఉన్న కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలాగే కారం వేసేసుకొని వెంటనే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గ్రేవీ కర్రీగా కావాలి అనుకుంటే అందులో ఒక టమాటో కూడా వేసేసుకోవచ్చు. ఆకుకూర వేసినప్పుడే టమాటో కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా సరే చుక్కకూర సూపర్గా ఉంటుందండి. ఇందులోకి కొన్ని శనగపప్పు నానబెట్టేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూసారా పానుకు కూడా అతుక్కోకుండా వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి చుక్కకూర ఇగురుకూర రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.